అందువల్ల ఆయన పొలిటికల్ ఎలివేషన్ గణనీయంగా పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలిచినా గెలవకపోయినా పెరుగుతుంది, గెలిస్తే ఇంకెక్కువ పెరుగుతుంది. అందువల్ల లోకేష్ పొలిటికల్గా ఇన్సిగ్నిఫికెంట్ కాకూడదు కనుక ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకేష్. సో అప్పుడు ముగ్గురుకి స్టేచర్ వస్తుంది, అప్పుడు పొలిటికల్ స్టేచర్ లోకేష్కి వస్తుంది. అందువల్ల రాబోయే పరిణామాలను ఊహించే బహుశా తెలుగుదేశం పార్టీలు ఈ డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నట్టున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కింద వాళ్ళు ఇలా మాట్లాడరు. ఇప్పుడు మనం గమనించండి, ఇక్కడ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు మాట్లాడారు? సో కేటీఆర్కు ప్రామినెంట్ రోల్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక మాట్లాడారు, అప్పటిదాకా మాట్లాడలే. అందువల్ల నాయకత్వం వీళ్ళతో మాట్లాడిస్తుంది, ఒక రకంగా సిగ్నల్స్ పంపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడమని చెప్పినా చెప్పకపోయినా ఆ సిగ్నల్స్కి వీళ్ళు రియాక్ట్ అవుతుంటారు. అందువల్ల సిగ్నల్స్ ఏంటి అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ఉంటుంది కనుక లోకేష్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గకుండా ఉండేందుకు ఈ డిమాండ్ ముందుకు వస్తుంది. సార్, మరి భవిష్యత్తులో పవన్కి లోకేష్కి మధ్య ఆధిపత్య పూర్వం ఉండదంటారా? ఎలా ఉంటుంది? ఇద్దరు ఒక పార్టీ కాదు కదా. అవును సార్, ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే ఆధిపత్యం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పారు సార్ గతంలో కూడా, రాబోయే ప్రభుత్వంలో జనసేనది బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి. బలమైన ముద్ర ఉండడం వేరు, ఆధిపత్య పోరు ఉండడం వేరు, రెండు వేరు వేరు. బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది, కూటమిలో బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. అట్లంటే పురంధేశ్వర్ కూడా లోకేష్ కు పోటీ కావాలి కదా, ఆధిపత్య పోరు. మరి బీజేపీ కూడా ఉంది కదా, ఓన్లీ జనసేన లేదు కదా. అంటే ఇప్పుడు లోకేష్ కు పురంధేశ్వర్ మధ్య ఆధిపత్య పోరు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఆధిపత్య పోరు అనేది ఆ పార్టీలోనే ఉంటుంది, బయట పార్టీ నుంచి ఉండదు. తెలుగుదేశం పార్టీలో లోకేష్కు పోటీ ఇక్కడ ఉంటుంది, పోటీ లేదు, పోరు లేదు. ఇది కావాలని జనం కొంతమంది సృష్టిస్తున్నటువంటి అగాధం. అంటే జనసేన టీడీపీల మధ్య అగాధాన్ని సృష్టించాలని కోరుకునే వాళ్ళు వేస్తున్నటువంటి ఒక బిల్లు చేస్తున్న నరేటివ్. పవన్ కళ్యాణ్ లోకేష్కు పోటీ కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా పోటీ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు తర్వాత స్థానం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను ఎక్కడా అనలేదు. సో పోటీ చేసి 20 సీట్ల పోటీ చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటాడా? సో పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు కన్నా పెద్దవాడిని అని ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోలేదు. లోకేష్ ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోలేదు నేను పవన్ కళ్యాణ్ కన్నా ఇంపార్టెంట్ అని. అసలు ఆ చర్చే రాదు. రెండు పార్టీలు వేరువేరు, రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి, రెండు పార్టీలు కలిసి రేపు అధికారంలోకి వస్తాయి. తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆ సెకండ్ ప్లేస్లో లోకేష్ ఉంటాడు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఉంటాడు. పోటీ పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్కో, లోకేష్కో, నాదెల్ల మనోహర్కో, లోకేష్కో, పురంధేశ్వర్ లోకేష్కో ఎందుకుంటుంది పోటీ? సో సంబంధం లేదు కదా, రెండు వేరువేరు పార్టీలు కదా. తెలుగుదేశం జనసేనలు కలిసి ఉంటాయి కనుక ఆ రెండు పార్టీలు భిన్నమైన పార్టీలు. అందువల్ల ఆధిపత్య పోరు అనేది కూటముల్లో ఉండదు, ఆధిపత్య పోరు పార్టీల్లో ఉంటుంది. కూటమిలో వాళ్ళ బలాబలాలను బట్టి ఏ పార్టీకి బలం ఎక్కుంటే ఆ పార్టీ ఆటోమేటిక్గా బలం నాయకత్వంలో ఉంటుంది. ఒకవేళ మెజారిటీ రాక జనసేన మద్దతు ఉంటేనే అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ డామినేషన్ ఇంకా పెరుగుతుంది కదా. ఎందుకంటే లేదు తెలుగుదేశానికి సయాన మెజారిటీ వచ్చింది అనుకోండి, పవన్ కళ్యాణ్ ఆధిపత్యం ఆ స్థాయిలో ఉండదు, పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెన్స్. బట్ ఏది ఉన్నా టీడీపీ ఓస్ ఇట్స్ ఎంటైర్ గ్రాటిట్యూడ్ టు పవన్ కళ్యాణ్. అవునన్నా కాదన్నా ఈ ఎన్నిక నేను ఇదివరకే చెప్పాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జగన్, చంద్రబాబు ఎవరో చెప్పలేను, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్. అంతవరకు ఎవరికీ డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో ఈ ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో నరేటివ్ బిల్డ్ చేసింది పవన్ కళ్యాణ్, ఈ ఎలక్షన్స్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది పవన్ కళ్యాణ్. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం ఎంతో కొంత, ఓడిపోతారా లేదా అని నేను చెప్పలేను, కానీ ఓటమి భయంతో వాళ్ళు క్రియేట్ చేయగలిగింది పవన్ కళ్యాణ్. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా భారీగా సీట్లు తగ్గుతాయని చాలామంది నమ్ముతున్నారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహా. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 151 కన్నా ఎక్కువ వస్తాయి అంటున్నారు. మరి ఏ వైసీపీ నాయకుడు కానీ, ఏ పోల్స్టర్ కానీ, ఏ విశ్లేషకుడు కానీ అది అంగీకరించాల. జరిగితే అద్భుతమే. జగన్మోహన్ రెడ్డి అన్నట్లు దేశమే నివ్వరపోతుంది అన్నాడు కదా, నిజంగానే నివ్వరపోవాలి, నాతో సహా అందరం నివ్వరపోవాల్సిందే. సో అందువల్ల ఈ ఎన్నికల్లో ఆ వైసీపీకి ఎంత నష్టం జరిగినా దాని క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్.
సో అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రామినెన్స్ ను ఎవరు ఆపలేరు, ఆపాలని ప్రయత్నిస్తే అది వారికే నష్టం. అందువల్ల రాబోయే 5 సంవత్సరాల పాటు డెఫినెట్